మళ్ళీ వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే తీరసెంగు కంతులకు ఎదురడి గుంటడే అడుగడుగున తడదడే మొదలు వెళ్తే తెత్తడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కో-పవర్డ్ బై కోలర్. జడ్జెస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నిన్న రాత్రి మనం చూసాము, నిన్న ఆడపిల్లలు ఓన్ థీమ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మరి ఓన్ థీమ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నాడు రాము రాథోడ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాము. Okay, this is DSP. Come on, sing and dance and be happy. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పడుతుంది. ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను.
పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను రాము కోసం వెతుక్కుంటున్నా. మన రాము ఇలా ఉంటాడు కదా మామూలుగా, రాముని రెమోలా మార్చేసాడు. అండ్ రాముని రెమోలా మార్చగలిగే సత్తా మాత్రం నిజంగా చిట్టి మాస్టర్ కి ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించాయో జడ్జెస్ అడుగుదాం. శేఖర్ మాస్టర్. రామ్ రాథోడ్ సార్, అది నేను మామూలుగా కూడా చాలా సార్లు చెప్పాను, నువ్వు చేస్తే ప్రొఫెషనల్ డాన్సర్ లాగే ఉంటుంది. చిట్టి మాస్టర్ రాజు కొరియోగ్రఫీ చేసిన ఎలా చేసాడు, గ్రూప్ తోనో ఆ పవర్ తో మనోడు చేస్తుంటే నాకు అలాగే అనిపించింది. రామ్ రాథోడ్ 2 times అంత ముందు కూడా అబ్జర్వ్ చేశాను. మూమెంట్స్ చాలా బాగా చేస్తున్నావు, మధ్యలో మూమెంట్ మర్చిపోయినప్పుడు కాన్ఫిడెన్స్ లో అయ్యి మళ్ళీ అలా వస్తుంది. అది రానిద్దు, నువ్వే కాదు నేనే కాదు ఎవరైనా, ఎంత పెద్ద గొప్ప డాన్సర్ అయినా మర్చిపోతాడు, అయినా తెలియకూడదు స్టేజ్ మీద. నెక్స్ట్ టైం ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. I was waiting for a banger performance and this is that. థ్యాంక్ యూ మ్యామ్. But to be honest, from the first moment to the last moment, my heart was in my mouth and I was like, oh my God, please no. I was looking at both the masters and I was like, oh God. Chitti master, you know, you surprise me every time. I can't believe it. You're the same master who, you know, that baby with the pillow, that concept by Ramu. I would like to still give you a rose for a great attempt. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फल डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. Guys, I hope just this is for my clarification that you guys are taking proper care when you're doing all these stunts. Okay, God bless. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. హాయ్ చిట్టి మాస్టర్ గారు, మీ సాంగ్ వస్తుందంటేనే వెయిట్ చేస్తే రేంజ్కి వెళ్ళిపోయారు మీరు. చాలా బాగుంది, కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఎస్పెషల్లీ ప్రాప్ తో చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చెయ్యండి, చిన్న చిన్న జరిగినాయి. చేస్తారు మీరు, చేయకుండా రారు. మేబీ మీరు 1000 సార్లు చేసి ఉంటారు. దిస్ ఈస్ ద ఫైనల్, ఇది ఒకటోసారి అన్నట్టు. మాకు బాయ్స్ అయితే ఇరగదీసారు. బాయ్స్ వెళ్ళండి బాయ్స్. రాథోడ్ సాబ్ చాలా బాగా చేశారు మీరు. మీ ఎనర్జీ అయితే వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. మీ ధైర్యానికి నేను విజిలేస్ ఫస్ట్. థ్యాంక్ యూ. బట్ చిన్న చిన్న జరిగినాయి, అవి చూసుకోండి. అవి దాటారంటే ఇంకా సూపర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. జడ్జెస్ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. రాము, ఆల్ ద వెరీ బెస్ట్. కాంపిటీషన్ అదిరిపోయింది కదా. ఓన్ థీమ్ లో బాయ్స్ అదరగొట్టేస్తున్నారు. మరి ఈ ఓన్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ టీమ్ నుంచి ఆదిత్య రామ్ రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆదిత్య. Hey Nandi, come on babe. వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపో రేమో. నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేర్చే సంగన్ రేమో, రంబల హార్ట్స్ లో రింగ్ జోన్ రేమో, రెయిన్బో రేమో. అల్జీబ్రా తన దేహం, అమీబాల పరిణామం, కింకోరా తన వేగం, వీణులకి ఉబలాటం. I'm Remo, Rampwalk, Nodal, Rosella, Gentle Lovers, Dude. 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 రింగ్ మాస్టర్ సింహంలా చుట్టి ముట్టి వచ్చే గుమ్మలరుగో. స్వెట్ లేదోయ్ నాకు, ఫ్యాన్స్ ఉన్నారో మనకు. విష్ణు చక్రం వేగమలే, ఒళ్ళు తుల్లిపోయి స్టెప్ లీవిగో. బేబీ కాన్ నువ్వు నాకు, టెరీ బేర్ నేను నీకు.
శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? చేతన్ మాస్టర్ డాన్స్ అంతా బాగుంది చేతన్, కానీ మనం రాను కాంపిటీషన్ పెరుగుతుంది, ఫైనల్స్కి వెళ్తున్నాం కదా, ఇంకా కొరియోగ్రఫీ ఇంకేదైనా చేస్తున్నా బాగుండేది అనిపించింది. అంటే ఓకే అలా ఫ్లాట్ గా అలా వెళ్తా ఉంది, బాగాలేదన్నట్లా బాగుంది, అలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఆదిత్యరాం బాగా చేసావు, మధ్య మధ్యలో చిన్న చిన్న మర్చిపోతున్నట్టు నుండి అక్కడ చిన్న ఇదయ్యో, మరి ప్రాక్టీస్ తక్కువైందో ఏంటో, చేసిన వరకు బాగుంది కానీ ఇంకా బాగా చేయొచ్చు అది. ఓకే మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. For me, this act was probably, it was a very nice act, but something like I would want to see it in the 3rd or the 4th episode, not something closer to the finale. It was just little flattish, normal event song kind of. Like I said, you know, the beginning of the show, that kind of performance this was. But I think we need to hype it up. We need to give a better performance. Both of you have to work on that. ఓకే. Good luck. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. సాంగ్ అదిరిపోయింది. కొంచెం మీరు ఇంతకు ముందు చూపించారుగా సీక్వెన్సెస్ చాలా మంచి చూపించారు. సో దాన్ని కంపేర్ చేసుకుంటే తగ్గింది, ఎందుకంటే మనం ఇప్పుడు ఫైనల్స్ కాట్ వెళ్తున్నాం కదా, మోర్ ప్రాక్టీస్ కావాలి. ప్లస్ ఎక్కడో చిన్నగా మీరు ఫుల్ ప్రాక్టీస్ చేయండి కనిపిస్తుంది. డాన్స్ కూడా ఓకే అనిపించింది కంపేర్ టు మీ సీక్వెన్సెస్, బ్యాక్ సీక్వెన్సెస్. సో అది ఆ చిన్నవి ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళాలి మనం. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్, టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. సీక్రెట్ స్కోర్స్ నోట్ అయిపోయి. ఆదిత్య, ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. Now may I request the entertainer of D, Pandu Master, onto the stage please. yes చెప్పండి, ఎందుకు పిలిచారు? చెప్తాం. నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ప్రేక్షకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఒకసారి డిస్క్లైమర్ ఇచ్చేస్తే జాగ్రత్త పడతారు, మా జడ్జిలు కూడా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఒకసారి అది క్లారిటీ తెచ్చుకుందాం అని చెప్పి. అసలు నీకు సాంగ్ ఎలా ఉండబోతోంది? ఈ సీజన్ అయినా ఫైనల్స్ చేయడానికి వస్తావా, చూడడానికి వస్తావా, అది అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే గట్టిగానే ప్లాన్ చేశాను మా సార్. ఆ గట్టిగా ప్లాన్ చేసిన పిలవా? ఏ ప్లానింగ్ అంతా మందే, ఏం మాట్లాడుతున్నా? మేస్త్రి కూలి రెండు ఉంటాయి, నువ్వు మేస్త్రియా కూలియా? బొక్క బొక్క బొక్క. సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ చూస్తావా? పోనీ ట్రైలర్ కి ముందు చిన్న టీజర్ చూస్తాంగా, మరి ముందే సినిమా చూసినట్ట కాదుగా. అలా చిన్న టీజర్ మాకు చూపించు, హైలైట్ మూమెంట్ ఒక్కసారి. పండు కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఇప్పుడు కంటెస్టెంట్ వచ్చి చేసేటువంటి సాంగ్ టీజర్ ఇప్పుడు పండు చేసి చూపిస్తాడు. సాంగ్ ప్లీజ్. నువ్వు చేసిన మూమెంట్ లో ఏదైనా అక్కడ లేవా, నేను కల్పించి చెప్పావా, మొత్తం 0 మార్క్స్ వస్తాయి. నువ్వు చేసినట్టే ఉండాలి అక్కడ. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతులైన కవితలోనులే. పండు, నువ్వు వేసిన మూమెంట్, నువ్వు వేసినటువంటి బీజం కి రావాలి. అరే ఏ మ్యూజిక్ ఎక్కడ ఏది రావాలో అదే రావాలి. అక్కడ లేదనుకో, దాన్ని బట్టి అప్పుడు మేము చెప్తాం. సో ఈ మూమెంట్ ఆ పర్ఫార్మెన్స్ లో ఉందో లేదో తెలియాలంటే ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ప్రేమ్ రంజిత్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అబ్బా, ఇంట్లో చెత్త ఎక్కువైపోయింది, చెత్త అంతా బయట పడేయాలి. ఇదేంటిది, బయట పడేస్తే ఒక పని అయిపోద్ది. నాన్నగారు, అది మాత్రం పడేయకండి, అది పోతే నా ప్రాణం పోయినట్టే. అంత విలువైన వస్తువా? అసలు ఏముందమ్మా ఇందులో? అది హే, నువ్వెందుకు వచ్చావు? ఆ అమ్మాయి పట్టుకుంది నీ గురించా నా గురించా నీకు తెలియదు కదా, ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ గో. అందమైన ప్రేమ రాణి తల్లి తగిలితే సత్తురేటు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ
రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఊరు చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే అబ్బా ఏంటి స్టిక్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు ఓకే. అమ్మా నీకు ఫోన్ వస్తుందమ్మా, ఎవరో స్వామి గారంట. నాన్నగారు ఇది పట్టుకోండి. హలో స్వామి గారు. అసలు ఏముందని ఓ వాయించేస్తుంది ఇది, నేను ఒకసారి ట్రై చేస్తే పోలే. అబ్బా వీళ్ళు నాన్నెందుకు వాయిస్తున్నాడు రా. అయ్యో నాన్నగారు అది ఎలా పడితే అలా వాడకూడదు నాన్నగారు, ఇలా ఇవ్వండి. అబ్బా ఆ అమ్మాయి పట్టుకుంటే హాయిగా ఉందిరా. అమ్మా ఇక్కడ ఏదో లెటర్ దొరికింది, ఏంటిది? ఓ అదా, అది నా మ్యూజిక్ నోట్స్ నాన్నగారు. మరి ఇదేంటమ్మా ఇందులో ఐ లవ్ మ్యూజిక్ నాన్నగారు, మ్యూజిక్ మ్యూజిక్. ఇదేదో తేడాగా ఉంది. రే మన కోసం ఏదో రాసి ఉంటుందిరా. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలే నా కవితలోనులే. గుండు మళ్ళీ ₹1 నీ కప్పులోన చేరితే ₹1,00,00,000. నాన్నగారు మీకెప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మా అది చెప్పు. రే మన కోసమే. రే నా కోసం రా. రే నా కోసం రా. రే ఇలా కాదు గాని నువ్వనైనా తెలుసుకుందా. అరే నేను ఇలా డాన్స్ చేసి 1 year అయిపోయిందిరా. ఇది నమ్మరానిది కానే కాదే, ఈ సత్యం ఊరికి తెలియలేదే. నేను ఒకరిని ఇష్టపడుతున్నా నాన్నగారు. ఎవరమ్మా? స్వామి గారు. స్వామియా? ఏ స్వామి అమ్మా? అదిగో అక్కడ కూర్చున్నారే, గణేష్ స్వామి. ఏంట్రా ఏం తీసుకొచ్చా ట్రాలీలో? ఇటు నుంచి ఇటు వైజాగ్ ఈవెంట్కి వెళ్తున్నాడు మాస్టర్. సరే వెళ్ళిపోతున్నాను. ఏమన్నా తేడా కొడితే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవడం. వాడు వెళ్ళిపోదాం అనుకున్నాడనే ప్రభుదేవాన్ని పిలిచాడు. ఇంక ప్రభుదేవ చూసుకుంటాడు. సరే తేడా కొట్టిందో లేదో తెలుసుకుందాం మరి జడ్జెస్ అడిగి. శేఖర్ మాస్టర్ నువ్వు ముందు ఆ సూట్ కేసు తీసే అవసరం లేదు మాస్టర్. మరి సూట్ కేసు పెట్టాక మరి కమెంట్స్ మార్చుకోలేదు. ప్రభు మాస్టర్ ఎరగొట్టేసావరా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.
చాలా హ్యాపీగా ఉంది. నిన్ను చాలా రోజుల తర్వాత మన డీ స్టేజ్ మీద చూడటం డెఫినెట్ నిజంగా చాలా మిస్ అయ్యాం. నువ్వు మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ప్రేమ్ రంజిత్ సార్, ప్రభు గారితో చేయాలంటే మామూలు దమ్ము ఉండకూడదు. ఈక్వల్ గా మ్యాచ్ చేయడానికి బాగా ట్రై చేశారు. సూపర్. పండు కొరియోగ్రఫీ నాకు బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయి వచ్చి అమ్మాయికి వైలెన్ అంటే ఇష్టం అని చెప్పి ఈయన వైలెన్ గా అతను వైలెన్ స్టిక్ గా వాళ్ళతో డాన్స్ చేయించడం. దాంట్లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే లిరిక్ లేకుండా మ్యూజిక్ వచ్చేదాన్ని. అది లిరిక్ రాలా కానీ జనాలు అందరూ తెలుసు కాబట్టి, ప్రపంచానికి మొత్తం తెలుసు కాబట్టి ఈ సాంగ్ ది దాని మీనింగ్ మాత్రం చెప్పేవరా. సూపర్ సూపర్. ఓవరాల్ కొరియోగ్రఫీ అంతా చాలా బాగా నచ్చింది. ఒక మ్యాజిక్ ఉంటే ప్రభు గారు పెద్ద మ్యాజిక్ అయిపోయాడు ఈ సాంగ్ కి. నాకు ఒకటే డౌట్ రా, నువ్వు వచ్చిన స్లో మోషన్ వేరు, వీళ్ళు వచ్చిన స్లో మోషన్ జర్కులు వేరు. నేను అయిపోయిన తర్వాత అరే నేను ఇది వేసేసాను, ఈ మూమెంట్ వేస్తే మళ్ళీ రొటీన్ అయిపోద్ది, మార్చండి అని చెప్పి మార్పించాను మాస్టర్. సరే ఏదో కవర్ చేస్తాను, మార్క్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అది. మాస్టర్ మాస్టర్ థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు, Hey, what are you standing like a pokery in front of me? Button yourself up. నీటికి నుంచోమంటున్నారు ఏంటది సిగ్గు లేకుండా? మాస్టర్ జడ్జిల మీద What మినిమం master? రెస్పెక్ట్ I'm not a ఉండక్కర్లేదు. judge. Listen to me. Itra. I want oil and I want a comb. Right మేడం now. ఆయిల్ నో మేడం. Shut up. Don't tell the judge what to judge. ఆయిల్ లేదు కానీ డ్రై ఐస్ రాసేయండి, డ్రై ఐస్ రాసేయండి. ఈడు సైలెంట్ గా నా చైర్లో కూర్చుంటాడు. పర్లేదురా, నా డేట్స్ లేనప్పుడు కూర్చోవచ్చు. లేరా లే ప్లీజ్ ప్లీజ్ లే. ఎప్పటి నుంచి ఆ కోరిక ఉంది మాస్టర్. వాడు అలా కింద కూర్చుంటేనే బాగుంటుంది మాస్టర్. ఏదోలా ఉంది ఇటు కూర్చుంటుండే. పాడు పిల్లాడు So sweet. అరే ఒక సినిమాలో చూసా నేను, పగల మంచోళ్ళు ఉండి రాత్రిపూట మటర్లు చేస్తుంటారు, అలాగా ఉన్నాడు. Okay, coming back to Prem Ranjit. Ma'am. This was a Padu performance. Pandu, jokes apart, song chala baundi, choreography inka baundi. Prabhu, you were cherry on the cake. You both did such a good job. I had a smile throughout the act. It was beautiful, very, very well put together, and I hope even Pandu finally gets to the finals. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. గణేష్ స్వామి గారు, నా మూమెంట్ కరెక్ట్ ఉందా? లేదు చెప్పాం కదా. ఫ్యాన్ మీ ఫ్యాన్ బయట వెయిట్ చేస్తే నేనే పంపించా మీ దగ్గరికి. ఎప్పుడు కాన్సెప్ట్ అలా పెట్టాను మీ గురించి అని చెప్పరా. నోరు సరిగా లేక మార్కులు పోతున్నాయి. చూడు అసలు మనం ఎంతో అనుకున్నాం, ఎంతో ఇద్దాం అనుకున్నాం, మొత్తం మాస్టర్ సూట్ కేసు అక్కడ పెట్టినప్పుడే చెప్పాను కదా మాస్టర్. మాస్టర్ మరి సూట్ కేసు పెట్టాక మరి కమెంట్స్ మార్చకూడదు. సూట్ కేసు ఇక్కడే ఉంది కదా, ఎంతసేపు తెచ్చిచ్చేస్తాను, నేను తెచ్చిస్తాను, నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వద్దు మాస్టర్, ఎలా ఉంటాను కొద్దిగా మంచి కమెంట్స్. కొద్దిసేపు ఆఫీస్ బాయ్ లాగా పనిచేస్తాను. మాస్టర్ మీరేంటి మాస్టర్ అన్ని తప్పుగా తీసుకుంటున్నారు. సరే సార్, నోరు మూసుకొని నేను ఆఫీస్ పోయి నేను అన్నది మాస్టర్. కానీ నోరు మూసుకొని ఉండమంటావా? జడ్జి మాట్లాడదా? ఒక్కసారి పంపించండి మాస్టర్ ఫైనల్స్ కి. ఒక్కసారి కూడా వెళ్ళదురా నువ్వు ఫైనల్స్ కి? వెళ్ళాను మాస్టర్, అది కూడా వెళ్ళాను, ఆనందంలోనే పోవచ్చు. సరే సరే, ఫైనల్ రోజు పిలుస్తాను, ఇప్పుడైతే వెళ్ళిపో. Bye Pandu, we will not miss you. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. అరే పండు, మేమందరం బాయ్ చెప్పిన నేను ఫీల్ అవ్వాలి, మీ వాడు చెప్తున్నాడు బాయ్. ప్రేమ్ రంజిత్ 1 year తర్వాత వచ్చాడు కాబట్టి ప్రభు కోసం అండ్ ప్రేమ్ రంజిత్ కోసం అయితే మనం డెఫినెట్లీ. సూట్ కేసు వెళ్ళిపోయింది కదా, ఇంకా మనకు ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? Listen Pandu, keep it there and go. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నీకు కాదు కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అయ్యింది మాస్టర్. నీకు కాదు, ఇంకా ప్రభు ఎంటర్ అయ్యింది కదా. ప్రభువా మాస్టర్ వాడు 1 year అయింది డాన్స్ ఏంటంటే నేను చూడు అట్ట చూడప్పా. చూడరా పొజిషన్ రీప్లేస్ అయింది. Finally Prem Ranjit will have a choreographer who will not work on video calls. వీడియో కాల్ సార్. మంజు ఎక్కడ?
టైమింగ్ అదరగొట్టేసారు ఇద్దరు. థ్యాంక్ యూ ప్రభు అంటేనే టైమింగ్, టైమింగ్ అంటేనే ప్రభు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ రంజిత్ చాలా కష్టపడ్డావు. థ్యాంక్ యూ సార్. అండ్ మంజు నువ్వు కూడా బ్యూటిఫుల్ టైమింగ్ చేసావు. Thank you, master. జోక్ కాదు అది. ఇంకోటి ఏంటంటే పాట ఎప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు కనిపించింది కూడా. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్కొక్క పీస్ కనిపించింది. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభు ఐఎమ్ కమింగ్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. సో జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 co-powered by Kohler. ఆడియన్స్ చూశారు కదా, డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓన్ థీమ్ మొదటి రౌండ్ మాత్రమే పూర్తయింది. వచ్చే వారం ఎలిమినేషన్ కూడా ఉండబోతోంది. ఈ 10 మందిలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలుసుకోవాలనుకుంటే తిరిగి వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి మీ ముందుంటాం. అంటిల్ దెన్ ప్రేమించండి, ప్రేమను పంచుతూ ఉండండి. గుడ్ నైట్.